వైరం పక్కన పెట్టి రాష్ట్రంలో నేతల దోస్తే అంట. ఇవన్నీ కేటీఆర్ని డ్రామా ఆపు. ఢిల్లీలో ఎవడు దోస్తీ చేస్తున్నాడు, గల్లీలో ఎవడు కొట్లాడుతున్నాడో అందరికీ తెలుసు. ఈ దేశంలో రెండు భద్ర శత్రువుల పార్టీలు, రెండు డిఫరెంట్ భావజాలం కలిగినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అవి కాంగ్రెస్, బీజేపీ. ఈ రెండు పార్టీలు ఎప్పుడు కలవవు. మీరు డ్రామాలు చేయడం బంద్ చేయండి. గతంలో మొన్ననే చూసినాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరికి పోటీ చేసినారో మనం చూసినాం. కాబట్టి ఇక్కడ డ్రామాలు ఆపేట్టు రామారావు. నీకు ఏదో పేపర్లు ఉన్నాయని చెప్పి, ఈ నమస్తే తెలంగాణ అనేటటువంటి ఒక చిత్తు పేపర్ ఉన్నదని చెప్పి ఇట్లా లంగ వార్తలు, దొంగ వార్తలు రాయడం బంద్ చేయి. కేంద్ర మంత్రి కొడుకును కాపాడేందుకు కాంగ్రెస్ యత్నమంట. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయదు ఇటువంటి పని. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి హోంమంత్రి ఆయన దట్టీలు కడుతుండే కదా, పెద్ద మనిషి మహమూద్ అలీకి సంబంధించినటువంటి మనుమడు మైనర్ బాలికను జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి పక్కన కార్ల అత్యాచారం చేసినటువంటి ఘటనలు మనం చూసినాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, షేజల్ అనేటటువంటి అమ్మాయి మీద ఈ రకంగానే లైంగికంగా వేధిస్తే ఆమె న్యాయం కావాలని ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. తాటికొండ రాజయ్య కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక లిస్టు ఇంత షార్టెడ్ అంత వెళ్తుంది. అటువంటి అందరికీ ఆ రోజు దొంగలకు మీరు సర్దిగట్టి పెట్టినరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పని చేస్తే ఒప్పుకోనేట్లేదని చెప్పి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుని మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా చిల్లర మల్లల కథనాలు చేస్తుంటారు అట్లా. ఇది బండి సంజయ్ కుమారునికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి